మంచిది గుణవంతురాలని అమ్మ మంచిది గుణవంతురాలని అమ్మ మంచిది గుణవంతురాలని అమ్మ మంచిది గుణవంతురాలని నంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి సురేందర్ అన్నకు. ఎందుకంటే ఇంతసేపు ఆటతోని పాటతోని డ్యాన్స్ చేస్తూ, ఎందుకంటే మాకంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ, మరి అదేవిధంగా మనం అప్పుడే చెప్పుకున్నాం, ఈ వేదిక మీదకి ఇంతమంది కళాకారులను కూడగట్టి మా అందరికీ ఒక స్ఫూర్తిదాతగా నిలుస్తూ, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అనేటువంటి, నేను సైతం అనేటువంటి ఒక నినాదంతో మెగాస్టార్ చిరంజీవి అయితే నాంది పలికిండో, మరి అట్లాంటి చిరంజీవి పేరుతోని ఈ వేదిక మీదకి ఇంతమందిని తీసుకొచ్చినటువంటి బాబాయ్ మల్లారెడ్డిపల్లి చిరంజీవి బాబాయ్ గారికి, అనేకమైనటువంటి సేవా రంగంలో ఉద్యోగరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగిస్తూ ప్రజా సేవలలో భాగస్వాములు కావాలనేటువంటి నినాదంతో ఇవాళ ఈ వేదిక మీద ఒక దిక్సూచిగా నిలిచినటువంటి మల్లారెడ్డిపల్లి చిరంజీవి బాబాయ్ని మాట్లాడవలసిందిగా కోరుతూ, ఎంపీ ఎమ్మెల్యే కూడా ఒక సలహానిస్తూ, ఒక స్ఫూర్తినిస్తూ, ఒక సామెత అంటాడు మా బాబాయ్, ఎంటికలు లేనోనికే దువ్వెనమ్మాలంటాడు ఎప్పటికి నాతోని. అదేవిధంగా పారేసినటువంటి కాగితం కూడా పొయ్యంటి పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది అంటాడు. మరి అట్లాంటి మాటలను ఎప్పుడు కూడా వినం. అట్లాంటి కనివినేరుగాని మాటలు చెప్పినటువంటి చిరంజీవి బాబాయ్ అనే మాట పాట సైబర్ క్రైమ్ గురించి మాట్లాడాల్సిన కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి, అందరు కూర్చోండి. హలో రైట్ ఓకే. నేను వయసులో కుమార్ కంటే పెద్ద, నేను కూడా సురేంద్ర కుమార్ గారి కంటే నేను పెద్ద, నేను కూడా వాడు నాతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాశాడు. కల్మషం లేని మనిషి. మాట్లాడాలి మన భాస్కర్ కూర్చున్నాడు. ఇక్కడి నుంచి ఒక 20 మంది, మన ఎస్సీ కాలనీ నుంచి ఒక 20 మంది. నేను ఉద్యోగం కంప్లీట్ అంటే ఉద్యోగం వచ్చినాక కూడా
నాకంటే జూనియర్లు వీళ్ళంతా కూడా ప్రశాంత్ కానీ వాడు దిల్రాజు రాజు ఇంకో తప్పెట్ల రాజు వీళ్ళందరూ చిల్కా కిరణ్ ఇట్లా మేమందరం పరకాలన ఎగ్జామ్ రాసే క్రమంలో నాకు చుట్టరికమైన నా రక్తబంధం అయినా కూడా నాకు కుమార్ అనేటోడు అప్పటి వరకు తెలియదు. ఉద్యోగరీత్యా నా ప్రమోషన్ కోసం నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కాన్పర్తికి వచ్చినా కూడా నేను వచ్చి నన్ను తెలుసుకొని ఒక్క నిమిషంలో నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేటోడు. 100 సంవత్సరాల జీవితాన్ని మా అందరితో మనందరితో పాటుగా గడుపుతాడని మేము ఆశించినాం. కానీ నానా మమ్మల్ని అందరిని నిష్పెట్టి నీ తల్లిదండ్రులు కన్న కలలను కూడా దూరం చేసుకుని మా అందరికి భౌతికంగా ఈరోజు దూరం అయ్యి మమ్మల్ని అందరినీ కూడా దుఃఖ సాగరంలో మించినవు నాన్న. కల్మషం లేని మనిషిరా నువ్వు. ఎప్పుడు కనబడ్డా ప్రతి ఒక్క మనిషితో ఇలా విలేజ్లో నేను కనబడితే ఎక్కడ కనబడ్డా కూడా అన్న కుమార్కి ఇట్లా అయిందే, కుమార్ ఇట్లా అయిపోయిండే, కుమార్ చనిపోయిండే. ఆడు చనిపోయినప్పుడు నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నా. వాని మరణ వార్త పొద్దున్నే ప్రవీణ్ సిద్ధపూర్లో బ్యాంకులో చేస్తాడు. మామయ్య నేను అప్పుడే లేచిన కళ్ళు తీసుకుంటున్నా ఫోన్ వచ్చింది. ప్రవీణ్ ఏంది ఇంత పొద్దున్నే ఫోన్ చేసినావు నాన్న అంటే, నాన్న మామయ్య కుమార్ చనిపోయిండే ఇట్లా సంగతి. అరే ఏమైంది నాన్న వానికి ఏంది అసలు మంచిగానే ఉండేదంటే ఏమో కొంచెం ఆరోగ్యం సిక్ అయింది కొద్దిగా పరంగా. నువ్వు లేని లోటు ఈ కుటుంబానికి ఎంతోమంది వచ్చినా కూడా తీర్చలేదు నాన్న. నా గుండె అసలు సరిపోతలేదురా. ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేస్తావని అనుకున్నా కానీ ఈరోజు భౌతికంగా మాకు దూరం అవుతాం అనుకొని ఎప్పుడు కూడా ఊహించుకోలేదురా. నేను చాలా సందర్భాల్లో వాడిని అడిగేటోని, ఏందిరా ఏంది నీ పరిస్థితి, ఏం చేస్తాను, నీ తల్లిదండ్రులు ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ కుటుంబ పరిస్థితులు ఏంది, నువ్వు ఎందుకురా ఇట్లా అయినావు అని చాలాసార్లు అడిగితే ఏం లేదే బాబాయ్, ఏం లేదే బాబాయ్, ఏమైందే నాకు, నీ తరుణ్ణి అని. ఏం తరుణ్ రా, ఏం తను రా, ఏమైతుంది బాబాయ్ నాకు, మీరంతా లేరా నాకు, నా తమ్ముళ్ళు లేరానంటే సారీరా నాన్న. నువ్వు ఎప్పుడు కూడా నీ తమ్ములకు, నీ నాన్నకు, మీ అమ్మకు, ఈ వాడకు, ఈ ఊరితో అందరితో ఉంటావు అనుకున్నా కానీ భౌతికంగా మమ్మల్ని ఇచ్చిపెట్టిపోతావని కూడా ఎప్పుడు ఎవరు అనుకోలేదురా. నువ్వు మా నుంచి నీ దూరమైనవు కానీ నీ జ్ఞాపకాల కోసం ఈరోజు మేము ఏ వేదికను ఏర్పాటు చేసుకుంటామని ఎప్పుడు మా జీవితంలో అనుకోలేదురా. నేను చాలా స్టేజీల మీద సెషన్స్ ఇస్తానరా, వివిధ రాష్ట్రాలకు కుదపోతున్నా, ఎమ్మెల్యేల ఎంపీల కొడుకులకు కూడా మారిన డ్రగ్స్కి అలవాటైన పిల్లలు కూడా నేను చెప్పే మాటల ద్వారా వాళ్ళు మోటివేషన్ అయి మారి వాళ్ళ జీవితాలు బాగుపడతానేరా. ఏం చేసిండ్రా మీ తల్లిదండ్రులు, నువ్వు ఎందుకురా దూరమైనవు, నువ్వు ఎందుకు దూరమైనవు నాన్న. 100 సంవత్సరాల జీవితం ఉన్నదిరా. మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ తమ్ములు 2 ఉన్నారు, ఇంకా నీ చిన్నబాబు కొడుకులు ఉన్నారు. ఈ గట్లకాని పడితే ప్రజానీకం అంతా కూడా నిన్ను దూరం చేసుకున్నది అనుకుని ఎప్పుడు అనుకోలేదురా. సారీ నాన్న, నీ సంతాప సభకు నేను వస్తానని అనుకోలేదురా. మన ఇద్దరం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ స్కాడ్ ఇన్విజిలేటర్ వచ్చి నా బెల్ట్ తెంపింది. అటుగా చెక్ చేయడానికి చిట్టీలు నేను చెక్ చేస్తానంటే నా బెల్ట్ తెంపితే నేను ఆయనని అడిగిన, మా నాన్న నాకు బెల్ట్ కొనిచ్చింది సార్, నువ్వు నా బెల్ట్ కొనిపించినావు, 380 రూపాయల బెల్ట్ కొనిచ్చేదాకా నేను ఇంటికి పోనానంటే దిల్ రాజు గారు, పొట్రాజు మామ, కిరణ్ వీళ్ళంతా కలిసి ఆ స్కాడ్తోని ఎంబడి పడి బస్ స్టాండ్ దాకా ఉరికినాం. ఆయన వాడు తప్పైందని ఒప్పుకొని 280 రూపాయలు రిటర్న్ ఇచ్చేదాకా వీడు, బాబాయ్ నువ్వు సూపర్ అసలు. ఆడెట్లా తయారయ్యేదంటే నిజంగా ఎంత అందమైన ముఖం రా. నీ ముఖంలో అసలు స్వార్థం, దాచుకునే గుణం, దోసుకునే మనస్తత్వం లేదురా ఇప్పటికి కూడా. నేను అన్నా, అరే నాన్న ఏం చెప్తాను రా, తమ్ముడికి పెళ్ళైంది, నువ్వేందిరా మరి ఎవరన్నా లవ్ చేసినవారా నాన్న, నువ్వు బాబాయ్ నీకు చెప్తాను, నీతో ఎవరన్నా లవ్ చెప్తా చెప్పుకుంటాను. నేను ఏం చేసిండ్రా తల్లిదండ్రులు నీకు, వాళ్ళని ఇచ్చిపెట్టి ఇంత దుఃఖాన్ని మూటగట్టి ఈరోజు భౌతికంగా దూరం అయ్యి
నీ సంతాప సభకు నేను రావాల్సిన సమయం అన్ని కల్పించినవారా. సారీ రా నాన్న, నువ్వు ఎక్కడున్నా కూడా భగవంతుడు నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని సభా వేదికంగా నేను కోరుకుంటున్నాను నాన్న. ఐ మిస్ యూ రా నాన్న, మిస్ యూ. భార్య మేమిద్దరం కలిసి ఎప్పుడు వచ్చినామని ఇట్లా నేను తెలిసిన వెంటనే ఉరికొచ్చాను. పిన్ని బాబాయ్ ఉన్నాడా, ఇంకా లేవలేదు నాన్న, బాబాయ్ లేవలేదు. అంత ఆతృతను వచ్చేది. నీకు దండం రా నాన్న, నువ్వు ఎక్కడున్నా కూడా ఆ దేవుడు నీ ఆత్మ శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాన్న. నా కోరికను మన్నించి ఇంతమంది కళాకారులు కాన్పర్తి గ్రామానికి వచ్చి కుమార్ సంతాప సభకు వీళ్ళంతా సహకరించినందుకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. తమ్ముడు సీను ధన్యవాదాలు తమ్ముడా. డోలక్ అరవిందు, డప్పు లడ్డు తమ్ముడు సురేందర్ అన్న అంత దూరం నుంచి కాళేశ్వరం వచ్చి అన్న మామూలు వ్యక్తి కాదు, గిన్నిస్ బుక్ రికార్డు అన్నది. అయినా కూడా నా కోరిక మేరకు ఇక్కడికి వచ్చినందుకు మీ పాదాలకు వందనాలు తెలియస్తున్న ప్రముఖ వాగ్గేయకారుడు మా అన్న ఎర్రన్న గారు, మీరు మా కుమార్ సభకు వచ్చినందుకు మీకు మా గడ్డ కాన్పర్తి తరపున మా అందరి తరపున నీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా కీబోర్డు అన్న రిధంపేట అనిల్ అన్న కానీ, తమ్ముడు రాజేందర్ కానీ, కామరెడ్డిపల్లె భాస్కర్ ఎంతో నిర్మలమైన వ్యక్తి, చాలా అద్భుతమైన పాటలు పాడి ఇలా టీఎస్ఎస్ కళా బృందంలో పనిచేసుకుంటూ సదాచారన్న ఎన్నో సినిమాలలో పాటలు రాసిన గద్దరన్నతో పాటు ముందుకు నడిచిన మన సదాచారన్న నీరల గ్రామస్తుడు, మన తమ్ముడు సుమన్ ఇక్కడి నుంచి వెళ్ళి దమరాజ్ మన వరికోల్ గ్రామం నుంచి వెళ్ళి తమ్ముడు సుమన్. మీ ఎప్పుడు అనుకోలేదన్న మీ సంతాప సభకర్త అని అనిల్ శివ నాకు ఫోన్ చేసి, రవి ఫోన్ చేసిండు, నాన్న ఇట్లా సంగతి ఏం చేద్దామంటే ఇక వానికి లాస్ట్కి ఇచ్చేది మనం ఏం లేదురా, ఒక సంతాప సభ ఏర్పాటు చేసుకొని వాని ఆత్మను శాంతి చేకూర్చుదాం రా అనే ఆలోచనతో చెప్తే సరే డాడీ చేద్దామని రవి కానీ భాస్కర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మనతోని మమేకమై ఈ ప్రోగ్రాన్ని కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణ పోసారం నుంచి ధన్యవాదాలు నాన్న. కృష్ణ ధన్యవాదాలు నాన్న. ఇక శివ కూడా ఫోన్ చేసి బాబాయ్ ఎట్లనే మరి అందరూ ఒక్కొక్క గ్రామం అంటే కాళేశ్వరం, భూపాలపల్లి, మంచిరాల, జమ్మికుంట నుంచి వీళ్ళంతా రావాలి. మన దగ్గర ప్రాంతాల వాళ్ళు కాదు ఎవరు కూడా. అయినా మంచిదే, ఏమైనా మంచిదే. లాస్ట్కు మనం మనకి ఇచ్చేది ఈ ఒక్క సంతాప సభనే మనం రిటర్న్ ఇస్తాను అని రవితో చెప్పడం జరిగింది. సరే బాబాయ్ చేద్దామని కూడా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మిత్రులారా, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎట్లా వచ్చిండ్రో మళ్ళీ అట్లా కూడా పోయే జాగ్రత్తగా పోయి మీ కుటుంబాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇగో క్షమ ఓకే అని నేను అడిగేది ఏంద్రా ఏమైనా స్టోర్ ఉన్నదా అని అది అవ్వేది. ఏమున్నదే బాబాయ్ ఏం లేదు చెప్పురా నాతో, నీ లేనారా? ఎంతో మందికి పెళ్లిళ్ళు చేసిరా, దాదాపు ఇప్పటికి 36 మంది పెళ్లిళ్ళు చేసిన. నేను ఉన్నారా నీకనంటే లేదే బాబాయ్, లేదే వానికి గుర్తుగా సరే నాకు రాకుండా ఇప్పుడు వీళ్ళందరికీ ఫోన్ చేసి తీసుకురావడం కూడా నాకు గుర్తు. నా గొంతులు ఏదో ఒక కొంచెం నా పాట పాడి వానికి అంకితాన్ని ఇస్తా. ఓకేనా? లడ్డు తీస్తానా? చాలా పెద్ద మావి చిగురు మందారం, వెన్నెలమ్మ సింధూరం, మౌన రాగమా ఓకే. మావి చిగురు మందారం, వెన్నెలమ్మ సింధూరం, మౌన రాగమాలపించకే మధుమాసపు కోయిల రసకెలి రాగనులే పగే. మందారం వెన్నెలమ్మ సింధూరం, మౌన రాగమాలపించకే మధుమాసపు కోయిల రసకెలి రాగనులే.
ఏం సీను నవ్వుతానే ఏంద్రా తమ్మి కొడుకుడు పెట్టారు వాళ్ళ ఓకే ఓకే చింతామాను సిలకల బాయి మల్లోకి వారి పోతుంది వస్తావే మేనమ్మా వారి పోతుంది వస్తావే మేనమ్మా నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రవణమ్మో నువ్వు రాకుంటే ఉరి పోసుగా సస్తా రవణమ్మ చింతామాను తగడ తగడ చింతామాను తగడ తగడ వారి పోతుంది వస్తావే మేరమ్మా వారి పోతుంది వస్తావే మేరమ్మా ఆరు సేర్ల పట్టిస్తా ఆరు సేర్ల పట్టిస్తా ఈ ఆవుకు పెరగట్టిస్తా ఆరు సేల పండిస్తా నీ ఆవు చింతామాను చింతామాను సిలకల బాయి మల్లోకి వారి పోతుంది వస్తావే మేరమ్మా వారి పోతుంది వస్తావే మేరమ్మా సురేంద్ర అన్న ఒక్కసారి ఇట్లాడు ఇక మా భార్యకు నాకు అప్పుడప్పుడు పెళ్ళి అవుతుంది ఎందుకు పెళ్ళి అవుతుంది ఎందుకైతే లేనప్పుడు నన్ను గుర్తు చేసుకుంటున్నా నేను అడిగింది చెప్ప ఎందుకు పెళ్ళి అవుతుంది ఇక నా భార్య కూడా కూర్చున్నది ఇక్కడ అంతేనా కూర్చున్నది నిన్ను చూసినా కానీ నేను చూడలే మరి వాళ్ళని చూపిస్తుంది కొద్దిగా ఇక ఇక ఇంటింటికి మట్టిపోయి ఉన్నది ఎవరికి బంగారు పోయలేదు బాగా లేట్గా వస్తాను అని లొల్లి చేస్తుంది అప్పుడు లొల్లి చేస్తే నేనేం చేస్తా తానం చేసి ఇంట్లో పోయినాక నీ వీడియో పెడతా హలో నేనేం చేస్తాను కానీ ఆడ ఒక లాజిక్ ఇంట్లో పోయినాక నీ వీడియో తీసుకొని ఇట్లా పెడతా మంచిగానే ఆమె అంటేనే ఉంటా అంతే నేను పెడుతూనే ఉంటా ఆమె అంటేనే ఉంటా అంటే నేను పెడుతూనే ఉంటా అయితే నేనేం చేస్తారు ఇక్కడ బ్లూటూత్కి అడాప్ట్ చేసి అది ఉంటుంది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ ఉంటాయి మూలలు ఉంటాయి బాక్సులు
అలా పెడతా ఒక్కసారి ఎలా ఉంటే 4 గట్టాడి పెడతా. దాంట్లో పెట్టి నాకు ఇట్లా పండుకున్నాక ఇక నువ్వు చెప్పిన మాట గప్ప గప్పనవి ఇంతసేపు చేసిన వాళ్ళు ఇల్లంతా మొత్తం మర్చిపోయి ఇక బువ్వ పెడతాది. సురేందర్ అన్న దెబ్బలు మర్చిపోతాం అన్నట్టు. అయ్యా సురేందర్ అన్న రైట్, చిరంజీవి ఇంట్లో వెళ్ళి అయితేనేమో టీవీ పెడతారట. మరి మీ ఇంట్లో వెళ్ళి అయితే ఏం చెప్తాను? నేనేం చెప్పాలి నాకు చెప్పాలి మరి. నేను టీవీ పెట్టుకో లైవ్ చూపించలే. అమ్మతోటి చెప్తానని నీ వీడియోలో చూపిస్తా. ఇగో నా భార్య కూడా ఇంత కూర్చుంది, అక్కడ కూర్చొని చూస్తాను. ఒక నవ్వు నవ్వదు ఎక్కడైనా, దాని కోపం ఎక్కువ నవ్వుతుంది నీ వీడియోలో. థ్యాంక్ యూ, నీకు ధన్యవాదాలు అన్న. ఈ స్టేజ్ నుంచి చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఎంతో మంది రైట్, జీవితాలు నిలబెడతారు. శభాష్ శభాష్. అయ్యా బతుకమ్మ పండుగ పోదాం, లైన్లో పోదాం. రైట్, బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ చూసినట్టయితే ఇదా రైట్. వాడకట్టు బొమ్మలకు ఒకతాన కూడి కూడా ఆడేటోళ్ళు నా పల్లెటూరిలో నా ఉయ్యాల పాట వాడకట్టు. బతుకమ్మ పండుగ వచ్చింది. ఏం చెప్పాల కొడుక? నా పేరు సుబ్బమ్మ. నా పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ. ఏం చెప్పాల కొడుక? నా మొగాడు. నేను ఒక మాట చెప్పనాడు వాళ్ళ చెప్తా. చెప్పను ఒక మాట చెప్పు, నీ పర్మిషన్ చెప్పు. మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసమే ఈ జోగి తప్పు అనుకోవద్దమ్మా. మేమందరం మీ పిల్లలు అసంటోళ్ళం, మీ అన్నదమ్ములు అసంటోళ్ళం. ఇది ఓకే కదా? మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం చెప్తాడు. మీరందరూ సంతోషంగా ఉంచడం కోసమే ఈ జోక్ చెప్తాడు. ఈ జోకే దయచేసి ఎవరు తప్పు అనుకోవద్దు. మేమందరం మీ పిల్లలు లాంటి మీ అన్నదమ్ములం మేము. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి నాకు ఒకసారి. థ్యాంక్ యూ. రెడీ. ఇది కామెడీ. ఇంకోటి నెక్స్ట్ కూడా ఇంకేమైనా కావాలి? రెడీ రెడీ. బతుకమ్మ రెడీ. ఒకటే కాదు, ఎన్నో ఉంటాయి కదా. అయ్యా ఇది బతుకమ్మ పండుగ. ఏం చెప్పాలి కొడుక? చేతగాని బడుక విట్టండి. ఇద్దరం మంచిగా ఉన్నాం. పైన చెప్పారు అదే తీవ్ర పడతలేదు. అది ఒక్కటోలో పడము. అయ్యా నా పేరు సుబ్బమ్మ. ఈ పేరు సుబ్బమ్మ. ఏం చెప్పాలి కొడుక? నా మొగుడు మస్కట్లుంటాడు. నా పెనిమిటి దుబాయ్లో ఉంటాడు బిడ్డ. రాక రాక బతుకమ్మ వస్తుందని 6 మూల జాకెట్ 3 మూల చీర పంపించిండు కొడుక. ఇక కొడుక బీరువల పెట్టుకున్నా. బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందని కొడుక ఏం చెప్పాలి కొడుక? నా సంతులు నా ఏరాలు నా మీద కన్నాయి. మంచిగా నేను తయారు కావాలి. ఏం చెప్పాలి కొడుక? ముందుట మూరుడు వెనక బారుడు. ఎంత చదువుకున్నా ఇక అయ్యా ఇక ఏం చెప్పాలి కొడుక? బతుకమ్మ పండుగ వచ్చింది. ఇక మంచిగా బతుకమ్మ వేసుకున్నా కొడుక. బతుకమ్మ నీదేనా ఊళ్ళో? ఇంట్లో వేసుకున్నా. ఇంట్లో వేసుకొని బాత్రూమ్ లో దానం చేస్తానా. బాత్రూమ్ లో దానం చేస్తానా కొడుక? ఏదైనా కానీ కొడుక నాది ముంగడే పోవాలి. బతుకమ్మ నాది పెట్టి బతుకమ్మని కాదు కొడుక, పెద్ద బతుకమ్మ నీదే. పెట్టింది పేరు ఊళ్ళో నాది. ఏదగాని వాడుకోవాలి. 8 దాటిందంటే ఇంటి చుట్టూ తిరుగుతారు. మాట అంటే పడవు. అస్సలు పడవు. అస్సలు పడవు. ఇక ఏం చెప్పాలి కొడుక? ఇక బతుకమ్మని ఏం చెప్పాలి? బతుకమ్మ వేసుకున్న బాత్రూమ్ లో స్నానం చేస్తాను. ఇక నా ఇంటి నుంచి ఒకటే సప్పుడు. ఇక
కొడుక డప్పు సప్పులతో బతుకమ్మలు పోతాయి ఆ, అర్రే బాంచని కొడుక ఆ, బాత్రూమ్ లో తాను చేశాడు ఆ, నా పానం సలిచింది ఆ, లబలబ తప్పు తీసుకున్నా కొడుక ఇంట్లో కొడుక వచ్చిన ఆ, బతుకమ్మ నెప్పుకోవాలి ఆ. మందల కలిసిపోతానే కొడుక ఆ, మందల కలిసిపోతానే కొడుక ఆ, మీరు వినాలి ఆ. నీకు తలుగుతుందా కొంచెం లగాతి లగాతి కొట్టి కొట్టికే తలుగుతాడు శివ రావాలి శివ అత్తలేడుగా వస్తా చెప్తా కానీ కానీ ఆ, కానీ. దండం పెడతా చెప్పు ఇక పోతానా బతుకమ్మ ఎత్తుకొని ఇక పోతానా ఆ, ఇక కొడుక ఆ, ముంగ నుంచి పోతానంటే నాకు ఎంత బాధ అనిపించాలి ఘోరంగా ఉంటది బాగా నాది ముంగడ పోవాలా మళ్ళీ పెద్ద బతుకమ్మ నేను వెనక పోతానా అసలు పోను లగాచి తలుపులు తెలిసే కొడుక ఆ, లట్టుమంటే తలకాయ మీద బతుకమ్మని ఎత్తుకున్నా ఆ, మందల కలిసిన ఆ. పోంగ పోంగ కొడుక ఆ, కాలువ దాటవలసి వచ్చింది ఆ. ఈ కాలువ దాటి కాడ కొడుక ఓ కొడుక నా సంతులు ఒక్కొక్కటి ఎటువంటి పట్టు చీరలు కట్టుకున్నారు ఆ, ఓ తల తల మెత్తనై కొడుక ఎగేసి, సింగులు దాపి సింగులు మీదికి లేవు నేను నల్లకాడ పంచాయతీ పెట్టుకున్నా ఆ. బోరింగ్ల కాడ పంచాయతీ అటే తాకుతాను అటే నదరున్నది నీకు మధ్యలో కాలు అడ్డ వచ్చింది ఏం చెప్పాలా కొడుక ఆ, సింగులు ఎగజిమ్మి ఆ, ఇట్లా దాటుతాళ్ళు ఆ, నువ్వు కూడా ఏమన్నా తక్కువనా ఆ. నాకేం తక్కువ నీకేం తక్కువ వెనకలావిడని సింగులు మీదికి లేదా కిందిది జై జవాన్ ఏం చెప్పాలి చెప్పు మరి బతుకమ్మ లాభలాభ మొత్తుకుండా ఇంటి గురికి వచ్చిన నా మొగడు పంపించింది బీరువాల చూసిన కొడుక ఎటికి కడితే కొడుక కోసుకంతో లేదు ఇంటిని కురికిన పాతలు కదాడు బ్యాండ్ చేసి 3 పెట్టి కోసి పెట్టిన ఉరుకుతాడా? పోయి మందల వేసిన. ఉపయోగాలదాన్ని కదా ఎటువంటి పాట పాడతారా రామ 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 ఉయ్యాలో ఓ రామ శ్రీ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ శ్రీ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ శ్రీ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ శ్రీ రామ ఉయ్యాలో ఊళ్ళో పాట 3 సార్లు చూసింది ఇక దానికి పిండిసులే ఇక ఇప్పటికి 3 సార్లు చూసింది బాధ్యత ఇక ఎట్లా చదువుకో ఇక చదువుకుంటానా నీ నులుకదాలు చదువుకుంటా నేను మంచిగానే ఉంటానా నా వెనుక తిరిగే సంతులు మంచిగా ఉంటుందా వాళ్ళు ఏమంటారు ఓ రాముల దాని చదివితే మనదే ఉన్నానే దానికి ఏమైనా చెప్తాము అంటే మనకు ప్రాబ్లమా మళ్ళా 10 రూపాయలు చెప్తామని అసలే చౌడాల సీరిదా నేను శుభం అంటే ముచ్చట కాదు మళ్ళా ఇట్లుంటది నాది ఏం పాడతారు మరి వాళ్ళు బైకులో నన్ను పట్టుకపోవాలి పరకాల దాకా ఏం పాడతారు మరి మీద పంపిసారు అవుతుందని నా ఆపి నన్ను బండ పెట్టామని తెల్లారితో మాట్లాడా ఇక అయితే బిడ్డ ఇక నేను వాడిన బిడ్డ వాడే వరకు ఏం చెప్పాలి కొడుకు అయినప్పుడు గిటగిట్టలు వేసినప్పుడు పట పట పాతదా ఇక నేను ఇక ఈ లబ్బలక్కలు ఏమంటారు ఓ లబలబ చూపించింది మనం పోతుంది ఓ లబలబ దీనికి డైరెక్ట్ చెప్పలేమా పాట రూపంలో చెప్తామని వాళ్ళేం మాట్లాడతారు
ఏమని పాడతాళ్ళు? పాతను కథాడు ఉయ్యాలో పల్లె సుఖము ఉయ్యాలో 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 రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో హరియో రామ ఉయ్యాలో హరియో రామ ఉయ్యాలో హరియో రామ ఉయ్యాలో అని పాడతాను బిడ్డ. నాకు అర్థం కాదా? అర్థమైంది. నాకు సౌండ్ నేనేనా? పాతను కథాడు కట్టింది నేనే. నాకు అర్థం కాదా? నా సౌత్ ఉన్నాడు చూడడం చూసిన వాళ్ళకు నేను జనుకుతానా? ఏం పాడతానా? ఏం పాడతావు? తెగిపోతే తెడ్డు బాయి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడం కోసం మాత్రమే ఈ జోక్ చేసిండమ్మా, తప్పుగా అనుకోవద్దు. మీరు ఒకసారి మా అందరినీ దీవించాలి. మీ దీవెన మాకు ఉంటుంది కదా, మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం మాత్రమే చేసిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ అన్న. ఒకసారి అన్ని పాటలు పాడుకుంటున్నాం, మళ్ళొక్కసారి తమ్ముడిని చిన్నోడిని తలుసుకుందాం. నేను పాడాలని మొదటి నుంచే అంటాడు, నేను పాడడానికి సిద్ధంగా ఉన్నా. అమ్మా అన్న దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇది వాడుతున్నా, ఇంకా జోకులు చేస్తా, పాడదాము ఉంటా. మీ ఓపిక, మీరు పోతారా నేను పోతారా అనేది ఛాలెంజ్ చేసుకుంటా. కానీ అన్నగారు ఒక పాట పాడతారు, దానికోసం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటాం. ఆ ప్రోగ్రాంలో ఆయన పాడే పాట, నేను మెచ్చుకునే పాట, నాకు నచ్చే పాట. ఒకసారి నువ్వు పాడనని అక్కడ ఉన్నప్పుడే, అక్కడ భోజనం చేసేటప్పుడు చెప్పిన, నేను లేకుండా నువ్వు పాడకండి అని చెప్పిన. ఆ పాట ఇప్పుడు పాడుతున్నాడు, నాకు చాలా ఇష్టమైన పాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా పాడు, తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. మరి ఏ లోకంలో ఉన్నా కూడా చిన్నోడు నద్దునూరి అంబాల సీను రావాల దయచేసి. అంబల సీను శివ ఇద్దరు రావాలి దయచేసి, ఇద్దరకం కలిసి రండి. ఏ లోకంలో ఉన్నా ఆ తమ్మునికి కలుసుకుంటారండి. తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబానికి మీరు మాట్లాడతాను సౌండ్, శభాష్. ఆ కుటుంబానికి మీరు అందరూ అండగా ఉండాలని మా కళాకారులుగా మేమందరం కూడా, మా చిరంజీవి అన్న మాట్లాడుతా అంటే మాకే దుఃఖం వచ్చింది. అంబాల సీను శివ దయచేసి రావాలి ప్లీజ్. మా చిరంజీవి అన్న మాట్లాడుతుంటే మాకే దుఃఖం వచ్చింది. ఆయనకున్న ఆ చిన్నోనికి ఉన్న అనుబంధం చెప్తా అంటే, ఈ ప్రేమలు అనేటివి ఎంత గొప్పయో మనం అర్థం చేసుకోవాలి తల్లి. ఎవరమైనా ఎప్పుడైనా ఈ మట్టి తల్లి గర్భంలో కలవాల్సిన వాళ్ళమే కాబట్టి మరొకసారి తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మిడిసి వెళ్ళినావుగా మా కొడుకా, మాయమైపోయినావుగా మమ్మిడిసి వెళ్ళినావుగా, మాయమైపోయినావుగా మమ్మిడిసి వెళ్ళినావుగా, మా కొడుక మాయమైపోయినావుగా మమ్మిడిసి వెళ్ళినావుగా, మా కొడుక మాయమైపోయినావుగా మమ్మిడిసి వెళ్ళినావుగా, మా కొడుక మాయమైపోయినావుగా. నవమాసాలు మోసి కనిపించిన తల్లి, నవమాసాలు మోసి కనిపించిన తల్లి, నీ తల్లి స్వరూపకు కనిపిస్తవ మల్లి, నీ తల్లి స్వరూపకు కనిపిస్తవ మల్లి, ఎదపై ఆడించిన నీ ముద్దుల నాన్నరా, ఎదపై ఆడించిన నీ ముద్దుల నాన్నరా, దేశాలు గుండెల్లో శోకం నింపావురా,
దినము మమ్మిడిసి వెళ్ళినాముగా ఆ కొడుక మాయమైపోయినాముగా మమ్మిడిసి వెళ్ళినాముగా మా కొడుక మాయమైపోయినాముగా నద్దునూరి ఇంటి దీపము నాకు నాడు నేటి తీరిందారుణము నద్దునూరి ఇంటి దీపము మా కుమారు నేటిద తీరిందారుణము నేటిద తీరిందారుణము నేటిద తీరిందారుణము కుమార్ తమ్ముడు ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తమ్ముని తలుచుకోవాలి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఆ తమ్ముంది కాబట్టి ఇప్పటి వరకు ఆడుకున్నాం పాడుకున్నాం. మా సురేందర్ అన్న మా ఎర్రన్న మంచి విషయాలు చెప్పిండు. మా సురేందర్ అన్న మిమ్మల్ని నవ్వించిండు. ఎంత నవ్విపిస్తాడో అంత ఏడిపిస్తాడు. ఈ ఒక్కటే కాదమ్మా పాటలు, చాలా పాటలు పాడతాడన్న. మేమందరం ఈ కుటుంబానికి కూడా మా కళాకారుల పక్షాన కూడా మేమందరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేస్తూ భాస్కర్ అన్న ఆ కుటుంబ సభ్యులందరి ఆ గురుతో ఆ తీపి జ్ఞాపకాలు కుమారు ఆ తమ్మునికి ఏ విధంగా ఉన్నదో భాస్కర్ అన్న నోట ఒక పాట. థ్యాంక్ యూ. హలో ఓకే అన్న. తర్వాత వాళ్ళు నిజంగా ఏ లోకాన ఉన్న నద్దునూరి కుమారస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నమా కుమారో నద్దునూరి కుమారు ఇంతమంది బలగాన్ని వదిలెళ్ళిపోయినవా అన్నమా కుమారస్వామి అన్నమా కుమారు
నటునురి కుమారు నీ చెల్ల కన్నీలము కనువలలో నవ్వలో అన్నమా కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు బాదంటూ లేని చెట్టుకు బయలెళ్ళి పోయినవా అన్నమా కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు బాదంటూ లేని చెట్టుకు బయలెళ్ళి పోయినవా అన్నమా కుమారు బాబాయి ఎల్లయ్యా పిన్ని కోమలడిగే బాబాయి ఎల్లయ్యా పిన్ని కోమలి ప్రేమగల బాబాయి ఎల్లయ్య నిన్నడిగే ప్రేమగల బాబాయి ఎల్లయ్య నిన్నడిగే పిన్ని కోమల నియాది చేసుకునే పిల్లి కోమల నిన్నాది చేసుకుని నీ తమ్ముళ్ళిద్దరూ రాజు రమేష్ అడిగే అన్నమా అన్నమా కుమారే నటునురి కుమారు ప్రేమగల తమ్ముళ్ళను వేదాచగరావయ్యే అన్నమా కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు ప్రేమగల తమ్ముళ్ళను వేదాంతగరాలు అన్నమా కుమారు నీ బంధు బలగాలు నిన్ను యాది చేసుకొని నీ బంధు బలగాలు నిన్ను యాది చేసుకొని ప్రేమగల కుమారయ్య ఎక్కడెళ్ళిపోయానని ప్రేమగల కుమారయ్య ఎక్కడెళ్ళిపోయానని ప్రేమగల కుమారయ్య ఎక్కడెళ్ళిపోయానని ప్రేమగల కుమారయ్య ఎక్కడెళ్ళిపోయానని నీతోటి దోస్తులు నిన్ను అడుగుతున్నారు నీతోటి దోస్తులు నిన్ను అడుగుతున్నారు చిన్ననాటి నుండి మాతో కలిసిమెలిసి తిరిగిన చిన్ననాటి నుండి మాకు కలిసిమెలిసి తిరిగిన చిన్ననాటి నుండి మాతో కలిసిమెలిసి తిరిగిన చిన్ననాటి నుండి మాకు కలిసిమెలిసి తిరిగిన ప్రేమగల కుమారు ఎక్కడెళ్ళిపోయానని అన్నమా కుమారే అన్నమా కుమారే నటునురి కుమారు నీతోటి దోస్తులను ఓదార్చగలవయ్యే అన్నమా కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు నీతోటి దోస్తులను వేదాంతగరాలు అన్నమా కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు నీతోటి స్నేహాలను ఓదార్చగలవయ్యే నటునురి కుమారు అన్నమా కుమారు నటునురి కుమారు నీతోటి స్నేహితులను వేదాంతగరాలు నటునురి కుమారు మంది బలగాన్ని వదిలిపోయినవా నటునురి కుమారు నీతోటి బలగాన్ని వదిలెళ్ళిపోయినవా నటునురి కుమారు బాదంటూ లేని చోటుకు బయలెళ్ళిపోయినవా అన్నా కుమారు థ్యాంక్ యూ అన్న ఈ లోకాన ఉన్న తన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వారి ఆ జీవితాన్ని, ఆ తమ్ముని జీవితం ఏ విధంగా ముగిసిపోయిందో నీ పాట రూపంలో చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక పాటతో మళ్ళొకసారి కుమార్ తమ్ముని తలుచుకుంటూ తమ్ముడు సుమన్ నోట ఒక పాట. గడిచిన 10 రోజుల క్రితం మనందరి మధ్యలో ఉండి ఈ రోజున ఫ్లెక్సీ రూపంలో అవతరించినటువంటి నద్దునూరి కుమార్ గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మరొక్కసారి కోరుకుంటూ, తొలి పొద్దు పొడిసింది నేలపై రాలింది వెలుగునీయరా కుమారు వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సీకటలుముకుంది వెలుగు జల్లిపో కుమారు వెలుగు జల్లిపో, తొలి పొద్దు పొడిసింది నేలపై రాలింది వెలుగునీయరా కుమారు వెలుగునీయరా, పొడిసింది నేలపై రాలింది వెలుగునీయరా కుమారు వెలుగునీయరా, లేక ఇల్లు సీకటలుముకుంది వెలుగు జల్లిపో కుమారు వెలుగు జల్లిపో.
ఇల్లిడిసి వెళ్ళినవా కుమారు మమ్మిడిసి వెళ్ళినవా ఇల్లిడిసి వెళ్ళినవా కుమారు మమ్మిడిసి వెళ్ళినవా ఇల్లిడిసి వెళ్ళినవా కుమారు మమ్మిడిసి వెళ్ళినవా కుమారు ఇల్లిడిసి వెళ్ళినవా కుమారు మమ్మిడిసి వెళ్ళినవా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఓ సీన్ అన్న, సౌండ్ సీన్ అన్నారా? థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి మీతో ఈరోజు ఈ కార్యక్రమం చేసే అదృష్టం రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం చేయాల్సిన రోజు ఇది కాదు. ఆ చిన్న వయసులో ఆయనకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అని అంటే చాలా బాధాకరం. మీరు ఆ కుటుంబానికి అండగా ఉండాలని ప్రధాన కారకులు మా చిరంజీవి అన్న, మా శివ తమ్ముడు, అదేవిధంగా మీరందరూ ఇక్కడ కూర్చుంటేనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, స్నేహితులందరూ, దోస్తులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తమ్ముడు శివ మీ ఊరికి చాలా దగ్గరి బిడ్డంట. నీది అమ్మగారి ఇంటి నాకు ఇక్కడి వాస్తవ్యుడే, ఇక్కడి నుంచి వచ్చిన క్యాండిడేటే. ఒక్కసారి నీ నోట తదుపరి కార్యక్రమాన్ని వేయండి. అంతే, అదే పని చేసి దిగిగా దానికి ముందేమని ఉంటుందానే చివరి పాట. అల్లుడా కహరలండాలో రలుడా మూరెలండాలా ఓకే. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న గట్లగానపర్తి గ్రామ ప్రజలు పేరు పేరున అభినందనలు. వాస్తవానికి ఇంత మంచి పాటలు మన ముందుకు తీసుకొచ్చి పాడుతున్నటువంటి కళాకారులందరికీ కూడా కృతజ్ఞతలు. చిన్నప్పుడు ఊరు నుండి 10-12 సంవత్సరాల వయసులో బయటికి వెళ్ళిపోయినా నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా. నా ప్రతి పాటని, యూట్యూబ్లో వస్తున్నటువంటి ప్రతి పాటని చాలా గ్రామాలలో ప్రజలంతా ఎంత ఎంజాయ్ చేస్తారో కానిపర్తి ప్రజలు కూడా అంతే ఎంజాయ్ చేస్తుండ్రు. కాబట్టి నన్ను, నా పాటల్ని, యూట్యూబ్ ద్వారా వచ్చే పాటల్ని మీరు ఇంకా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు. ఉయ్యాల రూపావు, తెంపాల రూపావు, ఉద్యమాలవు పువ్వను పెట్టావు. ఎండిన హక్కులే నన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా పల్లె నేలా, తల్లి నా పల్లె నేలా, చరిత్ర చాలా, తల్లి నా పల్లె నేలా, తల్లి నా వెలిశారా, తల్లి నా వెలిశారా, నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశారా. తల్లి నా వెలిశారా, నీకున్నది
ఇట్లా వచ్చినటువంటి వెలిశాల గ్రామం మీద మా మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట కోట్ల మంది ఆదరించేందుకు ఇవాళ జూపాక శివ అంటే వెలిశాల పాట పాడిన ఒక గాయకుడని ఒక ఐడెంటిటీ జనాలంతా ఇవ్వడం జరిగింది. ఈ పల్లె ఒడిలో ఉన్నటువంటి అమరవీరులని తలుచుకొని దోపడి పెత్తందారులను స్మరిస్తూ పాడినటువంటి ఇంకొక పాట. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఏడేడు దారుల్లో ఎర్రని దారుల్లో ఎర్రని దారుల్లో ఎర్రని దారుల్లో ఇటీవలే ఒక రైతు పాట కూడా పాడడం జరిగింది. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురద బట్టల రైతును చూసి దూరం ఉందని అన్నారు. చెమట సుక్కల సత్తువతోని పుడమి పురుడు మోసుకున్నది, పంట రాశిల కావలిలోనే పంట రాశి కొన్నది. వందనాలు రైతన్న నీకు వందనాలన్నా అని రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా. వందనాలు రైతన్న నీకు వందనాలన్నా రెక్కాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా. ఇట్లా అనేక పాటలు యూట్యూబ్ నుంచి వస్తూనే ఉన్నాయి, ప్రజలు వింటూనే ఉన్నారు. ఇట్లాంటి పాటలన్నీ ఆదరిస్తారని పేరు పేరున కోరుకుంటూ, యాక్చువల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువ పాటలు పాడలేకపోతున్నాను, కానీ ఈ సందర్భాన్ని ఆలోచించి తమ్ముడు కుమార్ మీద నేను రాసినటువంటి పాట ఒక పల్లవి మాత్రమే మీకు వినిపిస్తా, మిగతాదంతా కూడా మీరు క్యాసెట్ రూపాన కుమార్ చనిపోయినని తెలియగానే నేనే స్వయంగా రాసి నేనే పాడి అందించినటువంటి పాట. కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఒక పల్లవి పాడుతున్నా. అమావాస్య చీకట్లు అలుముకున్నవి మన ఇంటి నలుమూలన, తొలుసూరు కొడుకాని మురిసిన తల్లిదండ్రి గుండెల విసిపోయేనా. అమావాస్య చీకట్లు అలుముకున్నవి మన ఇంటి నలుమూలన, తొలుసూరు కొడుకాని మురిసిన తల్లిదండ్రి గుండెల విసిపోయేనా. పేద గుడిసె పేగు బంధాని ఎండిన కుల మీద ఎన్నెలైపోయిన దీపానిగో. పేద గుడిసె పేగు బంధాని ఎండిన కుల మీద ఎన్నెలైపోయగరాడిన దీపానిగో. నటునూరి వంశాన కుమారుని పేరు మాసినదా, నటునూరి వంశాన కుమారుని పేరు మాసినదే. ఏ దేవుడన బాపేరా కరువు మాకెట్ల పరిస్థితిరా, ఏ దేవుడన బాపేరా కరువు మాకు విరమదే. ఏ దేవుడన బాపేరా కుమారు మమ్మిడిసి వెళ్తివిరా, ఏ దేవుడన బాపేరా కుమారు మమ్మిడిసి వెళ్తివిరా. అమావాస్య చీకట్లు అలముకున్నవి మన ఇంటి నలుమూలన, తొలుసూరు కొడుకని మురిసిన తల్లిదండ్రి గుండెల విసిపోయేనా. తొలుసూరు కొడుకని మురిసిన తల్లిదండ్రి గుండెల విసిపోయేనా. తొలుసూరు కొడుకని మురిసిన తల్లిదండ్రి గుండెల విసిపోయేనా.
దైవరాయ దైవరాయ దైవరాయో దైవమానేమి సేతు దైవరాయ 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 దైవరాయో దైవమానేమి సేతు దైవరాయ దైవరాయ
వాకిలి సిద్ధమయ్యనే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక్కసారి అయ్యా. ఎందుకంటే కార్యక్రమం కాలాతీతం అవుతున్నది కాబట్టి సమయం ఆసన్నమైంది. చాలా దూరం పోవాలి. ఇంకా కూసుంటాను మీరు అట్లా అనకూడదు. చాలా దూర ప్రాంతం నుంచి వెళ్ళి ఓయా, ఆయా. పొద్దుగాల పోదాం కాన్పడి తాళాలు ఇంత సంచారమే ఎంతో బాగున్నది. నెమలి ఆట ఆడు పాంచదు అది ఆడతా. ఇప్పుడే ఇక వాళ్ళందరూ పోతారు నెమలి ఎట్లా పోతారు? పోతాను అందుకనే నెమలాట ఈల కొడితే గోలు పెండి ఎగరాలి. అందుకనే నెమలాట స్టార్ట్ చిటికెత్తే అటుకెక్కాలి. నెమలాట ఎవరాట ఆడుతా ఇప్పుడే నువ్వు నెమలాట ఆడతానని మా వాళ్ళు ఆడ కూర్చుంటూ చూస్తారు. అంతేనా? మరి ఇక. సంచారమే ఎంతో బాగున్నది. సంచారమే ఎంతో బాగున్నది. ఎంత బాధ అయినా కానీ, ఎంత బాధలు ఉన్నా కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. సంచారమే ఎంతో బాగున్నది. దీనంతా ఆనందమేదున్నది. సంచారమే ఎంతో బాగున్నది. సంచారమే ఎంత బాగున్నది, ఆనందమేమున్నది, సంచారమే ఎంత బాగున్నది. చేయకున్నాను దయచేసి. శ్రీనివాస్ గారు పిచ్చోడు పిచ్చోడు చాలా గొప్పోడు. ఎట్లా సేదీరా చెరువు గట్టున్నది. సేదీరా చెరువు గట్టున్నది. సింత కింద నీడ బాగున్నది. సేదీరా చెరువు గట్టున్నది. ఏదాదిరా చెరువు కట్టున్నది, ఏదాదిరా చెరువు కట్టున్నది, సిద్ధలక్ష్మి కాడ బాగున్నది, ఏదాదిరా చెరువు కట్టున్నది. కంటికి పైన పళ్ళున్నవి. కంటికి పైన పళ్ళున్నవి. చూడ రుసుల బాగున్నది. కంటికి పైన పండున్నది, కంటికి పైన పండున్నది.